showcasing a journey defined by determination and extraordinary accomplishments. Originating from Nellore, he embarked on his academic journey with a BSc in Agriculture from Bapatla Agriculture College, subsequently pursuing advanced studies at the prestigious Indian Agriculture Research Institute, IARI, New Delhi, where he earned gold medals for both degrees. With an illustrious career spanning over 3 decades in the Agriculture Research Service, he has diligently served in various capacities, including a commander of 19-year tenure at CTRI, that is Central Tobacco Research Institute. During his tenure, he ascended to the esteemed position of Principal Scientist at ATARI, Agriculture Technology Application Research Institute, Hyderabad, where he has dedicatedly served for the past decade, even achieving the role of acting director. Beyond his professional commitments, he finds solace in music, showcasing his versatility as a veena player and singer. His unwavering dedication, hard work, and outstanding contributions give us a pleasure to have him today. For his congratulations. Thank you so much for the here. ముందుగా సాక్షి గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. Good morning everybody. లాస్ట్ వార్నింగ్ లేకుండా నా పేరు అనౌన్స్ చేసింది. ప్రిపేర్ అయ్యి రాలేదు. బట్ రామకృష్ణ గురించి మాట్లాడడానికి ప్రిపరేషన్ అక్కర్లేదు. ఎందుకంటే రామకృష్ణతో దాదాపు 2-3 దశాబ్దాలు అనుకుంది. సో నిన్న ఫంక్షన్లో నేను మరి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కలిసి అసలు రామకృష్ణ ఈ జర్నలిజంలోకి రాకుండా ఉండాల్సింది, ఇంకేదైనా బెటర్ ప్రొఫెషన్లో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళి ఉండాల్సింది అనుకున్నాం. అది నిజం కూడా. ఎందుకంటే అతను ఈ ఫీల్డ్లోకి బై యాక్సిడెంట్ వచ్చాడు. అందరం కూడా జర్నలిజంలోకి బై యాక్సిడెంటే వస్తుంటాం. ఎవరు నేను జర్నలిస్ట్ కాదు, నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని కోరుకుంటారు, లేకపోతే కలెక్టర్ కావాలని కోరుకుంటారు. నేను జర్నలిస్ట్ కావాలని ఐ థింక్ ఈ కాల పిల్లల్లో ఏదో బీబీసీకి వెళ్ళాలి, సిఎన్ఎన్ ఐబీఎన్కి వెళ్ళాలి అనుకునేవాడు తప్ప, మా కాలంలో జర్నలిస్ట్ అవుదామని స్వాతంత్ర సమరయోధుల కాలం అనుకునేవాడు. బట్ మా కాలం మధ్యకాలం 1980s 90s ఆ ప్రాంతం. ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా బై యాక్సిడెంట్ వచ్చిన వాళ్ళు. నేను ఐ స్టడీడ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. అప్పుడు ఆ రోజుల్లో నేను కానీ మా క్లాస్మేట్స్ కానీ అంతా జేఎన్యూ ఢిల్లీకి వెళ్దాము, ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్దాము, ఆక్స్ఫర్డ్కి వెళ్దాము, లేకపోతే ప్రొఫెసర్ అవుదాము, రీసెర్చర్ అవుదాము, ఇవి టార్గెట్స్. రామకృష్ణ కూడా అదే. ఉత్కళ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాడు అనుకుంటా, అంతేనమ్మా? ఉత్కళ యూనివర్సిటీలో ఎక్కడ చదివాడు, ఎంఎస్సీ ఫిజిక్స్ ఏదో సంథింగ్ లైక్ దట్, సైన్స్. ఆ టైప్ చదివిన వాళ్ళు ఏ సైంటిస్ట్ గానో రీసెర్చర్ గానో ఎటో వెళ్ళిపోయి ఉండాలి. బై యాక్సిడెంట్ ఈ ఫీల్డ్కి వచ్చాయి. బట్ ఈ ఫీల్డ్లో రామకృష్ణ తగిన ప్రతిభకు తగినంత గుర్తింపు దొరకలేదు. ఫీల్డ్ ఎలా ఉంటుందో ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళకి తెలుసు, బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు. సో ఇందులో నిజంగా ప్రతిభ ఉన్నవాళ్ళు పూర్తి స్థాయిలో గుర్తింపు పొందకపోవచ్చు. కొద్దిమందికే గుర్తింపు వస్తుండొచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. సో మేమేంటంటే ఆ బై యాక్సిడెంట్ వచ్చినా కూడా అలాగే మన 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 విధి విలాసం. నాకు జ్యోతిష్కుడు చెప్పాడు, మీ ఇంట్లో అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి కానీ నీకు రావాలి. బట్ మీ ఇంట్లో మీ అందరికన్నా నువ్వే కాస్త పుస్తకం బుర్రన్నాడు, మిగతా వాళ్ళంతా ఆవరేజ్ క్యాండిడేట్లు, కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి బుర్రడక్కర్లేదు. బుర్రన్న వాళ్ళు ఎలా బుర్ర ఉండి కూడా పాపం తగిన గుర్తింపు పొందలేదు. సో అనారోగ్య కారణాల వల్ల అకాల మరణం కూడా సంభవిస్తుంది. ఇవేంటంటే జరుగుతూ ఉంటాయి దురదృష్టవశాలు. సో ఎనీవే, రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి. రామకృష్ణ ఆశయాలను మనందరం ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. మన లాస్ట్ కూడా తను అనుకున్న ఫీల్డ్లో, నాట్ జర్నలిజం కాదు, నేను అదే చేశాను లాస్ట్, ఈ ఫీల్డ్కి తప్ప నువ్వు ఎక్కడికైనా పంపాలి. సో అక్కడ రాణించి రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. నేను ఎక్కువ రాత కవులు, మాటల కవులు కాదు. మా ఫీల్డ్లో కాస్త పుస్తకం మాటలు కూడా నేర్చుకున్న వ్యక్తి మా మధు. మిగతా విషయాలు మధు చెప్తాడు. థ్యాంక్ యూ.
సినిమాకి వెళ్ళినప్పుడు ఇది ఉంది కానీ శివుని జట చూటి నుండి విరుచుకు పడకుంటే సురగంగకు విలువేముంది అది ఉంది కదా, దానికి కాపీ అంటారు. అంటే మనం ఈ పీస్ చాలా బాగుంది, గొప్పగా చెప్పాడు ఇతనని అనుభవిస్తుంటాం. తనేమో ఇతను ఇలా చెప్పడానికి కారణం అది అక్కడ ఉంది కదా. అలా అవధానంలో సంస్కృత శ్లోకాలకు, తెలుగు పద్యాలకు, సినిమా పాటలకు బాగున్నవి. వీటిని మనం చాలా ఉపయోగిపోతుంటే అక్కడ ఇంకో లెవెల్కి వెళ్తాడు. పెట్టి దాని కాపీనే సింపుల్గా ఏం చేస్తుంది బాగుంది. నిజానికి తెలుగు జర్నలిజంలో ఉన్న అంటే ప్రింట్ ఇంగ్లీష్ జర్నలిజంలో ఉండాల్సింది. సైన్స్ చదువుకుని ఇంగ్లీష్ జర్నలిజంలోకి వచ్చాడు. తినడంలో నేను ఇందాక కూడా అనుకున్నాను, చిత్తలబస్తీలో కార్నర్ నాజర్ బ్రిడ్జ్ దగ్గర ఒక రూమ్, అక్కడి నుంచి వెళితే ఫస్ట్ ఒక ప్లేట్ అయిపోతుంది, పెసరట్టు బజ్జీలు, అల్లం పచ్చడి కొద్దిగా, అల్లం పచ్చడి మిగిలిపోయింది, రెండు బజ్జీలు మళ్ళీ అనండి, పచ్చడి మిగిలిపోయింది కానీ బజ్జీలు, మళ్ళీ బజ్జీల్లోకి ఇంకొద్దిగా చట్నీ ఏమంటే తినడమే అన్నమాట. ఎర్ర గడ్డ ఇలా చంపలు పడుతూ ఉంటుంది. టీ కూడా తాగితే అక్కడికి సంపూర్ణం అవుతుంది కదా. అదేమిటంటే చాలా కష్టంగా ఉంది, మనం కర్త కర్మ చేయాలి, పూర్తి చేయాలి. బాగా తను రాస్తున్నది కాకుండా ఎదుటివాడు రాస్తున్న వాటిలో కూడా పర్ఫెక్షన్ ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. హెడ్డింగ్ సరిగ్గా పెట్టలేదని, ఇంట్రో సరిగ్గా పెట్టలేదని, ఇంకా బాగా రాయొచ్చని. అలా ఎవరికి అనిపిస్తుంది? అది ఆ విద్య వచ్చిన వాడికి అనిపిస్తుంది. అది లేని వాడికి ఏముంది, ఏదైనా ఆమదవృక్షం మహావృక్షం లాగా ఉంటుంది. అలా తను ఆ పర్ఫెక్షన్ కోసం ఉన్నాడు కాబట్టి చాలా చోట్ల మేనేజ్మెంట్తోనూ లేక తనకంటే పెద్దగా ఉన్న హెడ్లతోనూ గొడవపడి చాలా జాబులు మారిన తను ఆ లైన్ డిఎన్ఏ మాత్రం అట్లాగే పెట్టుకున్నాడు. చాలా గొప్ప విషయం. పుత్రాదిచ్చే పరాజయం, శిష్యాదిచ్చే పరాజయం అని సంస్కృతంలో గొప్ప సూత్రం. ఒక గురువు శిష్యుడికి బాగా నేర్పాడు అని అంటే శిష్యుడి కీర్తిలో గురువు ఓడిపోవాలి. అట్లాగే అమ్మాయిలు అబ్బాయిలు ఆ తల్లిదండ్రులు వీళ్ళ కీర్తిలో వాళ్ళు ఓడిపోవాలి. అలా పుత్రాదిచ్చే పరాజయం అని రామకృష్ణ కంటే ఇంకా బాగా వెలుగుతూ లాస్య వాళ్ళ రామను కీర్తిలో ఓడించాలని ఆ దారిలోనే ఉంది. కాబట్టి దానికి వాళ్ళ అమ్మ కూడా లాస్ట్ టైం ఇదే వేదిక మీద ఒక మాట చెప్పింది, మా అమ్మాయి నాకు అమ్మ అని. చాలా పెద్ద మాట. రామకృష్ణ వెళ్ళిపోయాక మా అమ్మాయే నాకు అమ్మ అని. సో పిరికిగా వేలగా ఉండడం కంటే తరువాత జీవితాన్ని తాము కోరుకున్నట్టు తాము అనుకున్నట్టు వెళ్ళడంలో వాళ్ళిద్దరూ ధైర్యంగా ఉండడం నిజంగా అది వాళ్ళకి రామకృష్ణ ఇచ్చిన ఇన్స్పిరేషన్. అది కంటిన్యూ కావడం కూడా చాలా గొప్ప విషయం. అక్కడ కూర్చోవలసిన నిజానికి ఇక్కడ నన్ను ఆహ్వానించి ఇక్కడ కూర్చోబెట్టినందుకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకు ఆహ్వానంటే నాకు తెలిసి రామకృష్ణ గారితో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు పూర్తిగతంగానూ వ్యక్తిగతంగాను ఫ్యామిలీ పరంగానూ అనుబంధం ఉన్నవాడు ఇక్కడ అందరూ ఉండాలి నాకు తెలిసి. టు ద రెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. విచిత్రం ఏంటంటే నేను రామకృష్ణ గారితో పనిచేసింది 8 నుంచి 12 నెలలు మాత్రమే. గట్టిగా 8 నెలలు, లూజుగా 12 నెలలు. నేను ఈటీవీలో జాయిన్ అయిన కొత్తలో ఆయన మాకు ఇన్ఛార్జ్. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎలక్షన్ టైం లాంటి వాటికి ఢిల్లీ రావడం, లేదా స్పెషల్ అకేషన్స్ ఉండే, లేదా నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు చెన్నైలో రామచంద్ర మేమందరూ పనిచేసేవాళ్ళము. తర్వాత రామోజీ యూనివర్సిటీలో ఈటీవీ ఆఫీస్ పెట్టిన తర్వాత ఎక్కువగా మేము పనిచేసాం. దాదాపు 10 సంవత్సరాలు ఎప్పుడు అని అడిగితే 1999, 2000 ఆ ప్రాంతం నుంచి 8 నెలలు. అంటే ఇవాటి 24 సంవత్సరాలైంది. 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము నాకు తెలిసి రామకృష్ణ కలిసింది 10 ఏళ్ల కిందట. వందన్ గారు రాసిన కొన్ని పాటల సీడీ ఆవిష్కరణకి నాకు తెలిసి నేను ముఖ్య అతిథిని నా చేతుల మీదుగా జరిగినట్టున్నాను తెలుసుకున్నారా ప్రాంతంలో. అప్పుడు వందన్ గారు నాకు తెలుసును, బయటకు వచ్చి చూస్తే రామకృష్ణ కనిపించారు. అన్న అనుకున్నావు ఏంటి అంటే అప్పుడు తెలిసింది వాంధవ్య వేగం చాలా సింపుల్గా హాయి. అప్పుడప్పుడు మేము అందరం ఉండేది ఒకే ఏరియా కాబట్టి ఎప్పుడైనా రోడ్డు మీద కనిపించారు. దాదాపు 24 సంవత్సరాల కిందట కేవలం 8 నుంచి 12 నెలలు మాత్రమే కలిసి పనిచేసిన సందర్భంలో
ఒక వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు, ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం, ముద్ర, ఆత్మీయత, ఆప్యాయత, అప్పుడప్పుడు విమర్శలు, అక్షంతలు, ఇన్ని 24 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఇవాళ నిన్నో మొన్నో జరిగినట్టుగా ఉన్నాయి. అంటే రామకృష్ణ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆయన యొక్క క్యారెక్టర్ కానీ, ఆయన యొక్క పర్సనాలిటీ కానీ, ఆయన యొక్క ప్రభావం కానీ ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇది నా అనుభవం. చాలా పర్ఫెక్షనిస్ట్గా, ఇంగ్లీషు రాతలో అత్యద్భుతమైన వ్యక్తిగా, అప్పుడు నేను చాలా అప్పుడే నాకు ఐఏఎస్ ఎగ్జామినేషన్లో నేను కోల్పోయి చాలా ఫ్రస్ట్రేషన్గా కొత్తగా పెళ్ళయ్యి ఆ జాబ్ ఎప్పుడు మానేద్దామని చెప్పి బిజినెస్ అంటే దేవుడు పెట్టుకుని తిరుగుతూ ఉన్న రోజుల్లో నాకు సీనియర్గా ఇన్ఛార్జిగా ఉండడం వల్ల రామకృష్ణ నాకు అప్పుడప్పుడు విమర్శిస్తూ ఆర్టికల్ తొందరగా రాసిచ్చే అలవాటు నాకు ప్రాక్టికల్ తొందరగా ఇలా ఇప్పుడు ఇలా ఇచ్చేయాలి ఏదో తపన. అప్పుడు ఆయన అనేవాడు, బాబు తొందరగా రాయడం ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీతో రాయాలి. సో జర్నలిజంలో నేను తక్కువ రోజులు ఉన్నప్పటికీ నా రాతలో కానీ, నా యొక్క భాషలో కానీ, నేను నేర్చుకోవాల్సిన విలువల సంపూర్తిలో కానీ, నేను ఏర్పరచుకోవాల్సిన అభిప్రాయాల సంపదలో కానీ, నా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉన్న జీవితంలో రామకృష్ణ గారు కూడా ఒకరని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇన్ఫ్లుయెన్స్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. అందుకే నేను చెప్తాను కదా, ఇప్పటికీ పచ్చిగా తడితడిగా నిన్ననే కలిశాను అన్నట్టుగా, మొన్ననే మాట్లాడినా అన్నట్టుగా, ఇప్పటికీ ఆయన నడిచే తీరు కానీ, మాట్లాడే తీరు కానీ, నేను డెస్క్లో పెడుతున్న తీరు కానీ, ఏదో క్యాంటీన్కి వెళ్తున్నప్పుడు భుజం తట్టిన తీరు కానీ ఇవన్నీ చూసినప్పుడు, సో అందుకని ఒక ఏడాది పాటు నాకే అంత మెమరబుల్ అయిన వ్యక్తి అయినప్పుడు మీ అందరికీ ఎంత అని కలుసుకున్నప్పుడు నా ముందే తయారంటే మీ కుటుంబానికి శక్తి, ఇందాక మధు చెప్పినట్టుగా ధైర్యం మళ్ళీ ఆయనే ఇవ్వాలని కోరుతూ, వ్యక్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ ఆయన ఆదర్శాన్ని ఎంతలా తీసుకెళ్ళాం అనే పాయింట్. మీ అమ్మగారికి ధైర్యం ఉండాలని, అన్నిటికైనా ఇంపార్టెంట్ రేపటి రోజున నేను తెలుసుకున్నప్పుడు మేము మీ నాన్నగారి యొక్క అనుంగు జాడలో వెళ్ళావు, గొప్పగా వెళ్ళావు అనే ఒక ఉండాలని, ఎప్పుడైనా మీ ఫ్యామిలీకి ఏదైనా గైడెన్స్ పరంగా కానీ, మెంటరింగ్ పరంగా కానీ, మరో పరంగా కానీ ఎనీ హెల్ప్ కావాలంటే ఇంతమంది ఆత్మీయులు ఉన్నామని, పుట్టే ప్రతి మనిషి కన్ను మూసే తీరు మళ్ళీ తన మనిషి ఒడిలోకే చేరు. సో కాబట్టి గెలించక తప్పదు, కానీ వెళ్ళిన వ్యక్తి కాదు, ప్రభావాలే అసలైనవన్నీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. రాష్ట్ర ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి మొత్తం ఈ సభకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు నాకు లిటిల్ రిపోర్టర్గా ఎన్టీవీలో పనిచేసిన విషయం శాస్త్రి గారికి అందరికీ కూడా గుర్తు. అలాంటిది ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చి కూడా యాంకరింగ్ చేస్తుంటే చాలా సంతోషం. అంటే ఒకవేళ జర్నలిస్టుగా అవ్వద్దన్నా కూడా ఏ రకంగా అయినా నేను చూస్తున్నందుకు అంటే విధానంలో ఉండే పరిస్థితి ఇప్పుడు యాంకరింగ్ కూడా మానేయమంటారు. నేను 1995లో ఈనాడులో చేరాను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా. తర్వాత 99లో ఆగస్టులో ఇంకో 3 నెలల్లో 25 ఏళ్ళు అవుతుంది. కరెక్ట్గా ఆ రోజు ఈటీవీలో చేరిన రోజు దగ్గర నుంచి ఆయన తుది శ్వాస పిలిచేంత వరకు రామకృష్ణ గారితో కనీసం వారంలో 2-3 సార్లు అయినా ఎక్కడ గ్యాప్ లేకుండా 25 ఏళ్ళు ఆయనతో మాట్లాడినట్టే. 2 ఏళ్ల క్రితం ఆయన ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఆ చివరి రోజు వరకు మాట్లాడే అవకాశం నాకు దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నిజంగా నా కష్ట సుఖాలన్నీ కూడా ప్రతి విషయంలోనూ ఆయన పాలు పంచుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులో నాలాంటి వాళ్ళు చాలా మందిని ఆయన చెప్తూ ఉండేవారు, శాస్త్రి గారి ఇన్స్పిరేషన్ తోటి మేము అందరం వచ్చాము, అలా కొంతమంది సీనియర్ తోటి ఉన్నాము. కానీ వాళ్ళతో నాకు తర్వాత పరిచయం ఏర్పడింది. కానీ రామకృష్ణ గారు అయితే చెన్నైలో నేను ఆయన ఫస్ట్ గుడికి వెళ్తుంటే ఇదే సోమవారం రోజు ఒక శివాలయం, అక్కడ మైలాపూర్లో శివాలయం ఉంటుంది, ఫేమస్ శివాలయం, దానికి వెళ్తూనే ఆయన పరిచయం అయ్యారు. అక్కడి నుంచి నేను ఈటీవీలో పనిచేసినంత కాలం పనిచేసాం. తర్వాత ఎన్టీవీలో కూడా నేను ఆయన తీసుకెళ్ళాను. అంటే మంచి సీనియర్ హ్యాండ్ కావాలని ఎన్టీవీ చైర్మన్ అడిగినప్పుడు నేను ఆయన్ని ఎన్టీవీలో తీసుకెళ్ళాను. ఆ రకంగా కొంతకాలం ఎన్టీవీలో కూడా పనిచేసే అవకాశం దొరికింది.
కానీ నేను చూసిన జర్నలిస్టుల్లో ఆయన ఒక భిన్నమైన వ్యక్తి. ఎందుకంటే ఏ విషయం తీసుకున్నా దాని మీద పూర్తిగా కమాండ్ ఉండేటట్టు ఆయన మాట్లాడేవారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా మెరుగుదిద్దేవారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈటీవీ 9 PM బులెటిన్ని మిగిలిన వాళ్ళందరికంటే కూడా స్టార్టింగ్ నుంచి ఆయన పనిచేసిన చివరి రోజు వరకు ఆ 9 గంటల బులెటిన్లో ఏదో ఒక ప్రత్యేకత చూపించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి దానికి సంబంధించి ఆ బులెటిన్ తీర్చిదిద్దడాన్ని నేను చూశాను. ఆ రకంగా చూస్తే ఒక జర్నలిజం అనేది ఒక దాని మీద పూర్తిగా మనం ఇన్వాల్వ్ అయి చేస్తే ఏదో రిజల్ట్ వస్తుందనే విషయాన్ని ఆయన చూసి నేను నేర్చుకున్నాను. అందుకని కొంతవరకు నా మీద ఒక స్పెషాలిటీతో ఏదైనా ఇంప్రూవ్ చేయడం కానీ ఏదైనా న్యూస్ ఇచ్చే విషయంలో కానీ చేయగలగానే అంటే తప్పకుండా రామకృష్ణ గారి ఇన్స్పిరేషన్ తోటే చేశానడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకో విషయం ఏంటంటే రాఘవేంద్ర చెప్పినట్టు చెన్నైలో పనిచేయడం వల్ల మాతో కలిసి ఆయన 2-3 సందర్భాల్లో ఇంటర్వ్యూ చేయడానికి కూడా వచ్చారు. వచ్చి నేను బుక్లో కూడా రాశాను కొన్ని విషయాలు. నకీరన్ గోపాల్ లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు స్మగ్లర్ వీరప్పను కిడ్నాప్ చేసినప్పుడు నకీరన్ గోపాలే రాజ్ కుమార్ విడిపించుకొచ్చారు, సినిమా హీరో రాజ్ కుమార్. అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను కూడా వస్తాను అని చెప్పి ఇద్దరం వెళ్ళాం. వెళ్తే ఆయన అడిగిన క్వశ్చన్స్ అప్పట్లో ఈటీవీలోని ఈనాడులో బాగా పెద్ద బ్యానర్ న్యూస్లో వచ్చిన విషయాలు కూడా నేను దాంట్లో ప్రస్తావించాను. ఆ రకంగా ఇంటర్వ్యూ చేయడానికి కూడా వచ్చి మనతోటి ఎలా మంచి క్వశ్చన్స్ అడగచ్చు అనే విషయాన్ని కూడా ఆయన నేర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరిగా నేను ఆయన కలిసి షేర్ చేసుకుని రాసిన వార్త రజనీకాంత్ పార్టీస్లోకి వస్తే ఎలా ఉంటుందనే దాని మీద కొంత ఇన్ఫర్మేషన్ అడిగారు. నేను 2-3 పాయింట్స్ చెప్పాను కానీ దాన్ని చాలా బాగా మొత్తం పూర్చి ఒక మంచి ఆర్టికల్గా ఎడిటోరియల్ పేజీలో రాస్తే నిజంగా రజనీకాంత్ రావడం కష్టం, రాజకీయాల్లో మనుగడ సాధించలేదనే విధంగా రాసినందుకు తర్వాత చూస్తే అందరూ వస్తారనుకున్నారు కానీ రాకుండా అతను ఆగిపోయాడు. సో అలాగా ముందే ఫోర్కాస్ట్ చేశారని స్టోరీ రాయడంలో రామకృష్ణ ఎంత ఇదిగా అనాలిసిస్ చేస్తారని అది ఒక ఉదాహరణ. సో అలాంటి వ్యక్తి నాకు ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉండి నా ఎదుగుదలలో పాత్ర పోషించిన రామకృష్ణ గారు చివరి రోజు అంటే ఆయన ఎక్స్పైర్ అవ్వడానికి ఒక రోజు ముందు కూడా నేను మాట్లాడాను. కోవిడ్ వచ్చినాకంటే నాకు కొంత టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఆయన హెల్త్ కండిషన్ బట్టి నేను ఊహించలేదు. సడన్గా వాట్సాప్లో మెసేజ్ చూసి మిగిలిన వాళ్ళు ఎలాగో కానీ నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. ఏడాది నాకు పట్టింది ఆ షాప్ నుంచి కోరుకోవడానికి. ఎందుకంటే అంత నాకు తెలిసి రాము గారి గురించి ఎక్కువ చెప్పుకునేవాళ్ళు, శాస్త్రి గారి గురించి ఎక్కువ చెప్పుకునేవాళ్ళు. సో చివరి వరకు వాళ్ళందరి సపోర్ట్ ఆయన ఉంది. అదే రకంగా ఇప్పుడు ఆయన లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం ఆయన పేరుని ఏ రకంగా మనం కాపాడాలనే విషయంలో మనందరం కూడా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మన ముందు ఆయన చేసిన కంట్రిబ్యూషన్లో మనం కూడా ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆ పేరు హాస్య, నా పేరు హాస్య. మన శాస్త్రి వాడు ఒక రహస్యం చెప్పాడు, గౌరవం అంటారు కదా, బుర్ర లేని వాడికి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని. నేను ఒక నిరూపించే ఈ ప్రపంచంలో బుర్ర లేని వాడికి జర్నలిజం ఉద్యోగం పనికి వస్తుంది. అయితే మన బుర్ర దేనికోసం అంటే యజమాని బుర్ర ఏంటో తెలుసుకుని దాని ప్రకారం పోవడమే మన బుర్ర. ఆ యజమాని కమ్యూనిస్ట్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు. ఏ పార్టీ అయినా వాడు పెట్టిన కాపీ తీసుకోవడమే కదా. అయితే నాకు రామకృష్ణ గారికి అమ్మ లాస్య గారు మీ అమ్మగారు వినాలని వచ్చారు తల్లి. ఆమె విశాఖపట్నం తీసుకెళ్దాం అనుకున్నాను. అంటే మా దగ్గర ఎర్రగడ్డ ఉంది కదా, విశాఖపట్నం ఎందుకొని ముట్టుకోవచ్చు. మా శాస్త్రి గారిని ఒకసారి తీసుకెళ్ళారు. శాస్త్రి దివ్యాంగుల ఫస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను. మన తర్వాత నాకు రామకృష్ణ గారికి అనుసంధానమైన వ్యక్తి మా విఎస్ఆర్ శాస్త్రి గారు. వాళ్ళకేమో సబ్జెక్టు మీద కమాండ్ ఎక్కువ ఉంది, నాకేమో జనంలో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కారణంగా ఒక కార్యక్రమానికి చారాయకాల సభలో 150 కార్యక్రమానికి ఒక అతిథి కావాల్సి వచ్చాడు. కావాల్సి వస్తే మరి నాకంటే అందరూ గొప్పవాడు ఉన్నారు, ఉన్నవాడు నేనే పరిపాలన వాడిని కాబట్టి మనం పిలవాలని నాకు పరిచయం లేదు రామకృష్ణ గారు డైరెక్ట్గా. మా విఎస్ఆర్ శాస్త్రి గారిని చెప్పారు. ఆయన చెప్పారు, ఆయన ఆదేశం నాకు సులువు కాదు. ఎందుకంటే ఈనాడు ఆయన పనిచేసేవాడు నేను చెప్పు తీసుకునేవాడిని. చెప్తున్నాను పరమసత్యం. ఏదైనా తప్పు వస్తే ఆయన పోతుంది, మంచి పేరు వస్తే నాకు వస్తుందని. ఆ రకంగా ఇన్ఛార్జిగా నేను కాలక్షేపం చేశాను. చేసి చిన్నగా రిమార్క్ లేకుండా బయటపడ్డాను. ఎందుకంటే ఇలాంటి మాట ఉండబట్టి
నేను వేరే చోటుకి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాడు. పొద్దున్న ఆయన ఇక్కడ పనికి వస్తావు, పనికి వచ్చేవాడికి ఉండాలి, పనికి మానవాడు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతున్నాను ఎక్కడంటే ఈ బ్రిడ్జి మీద. రామకృష్ణ గారిలో ఒక గొప్ప జర్నలిస్ట్తో పాటు ఒక యోగి, ఒక తాత్విక లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడు. పెళ్ళైన వాళ్ళలో అతని ఎవరిలో చూడలేదు అంటే నా ఊళ్ళేదా అంటాడు, ఏమో చాటుగా ఉన్నాడంటే పక్కన బాగా బాగా తర్వాత నేను ఎవరు సంబంధలేదు. ఆయన అందరికీ వెతుకుంటూ అసలు ఆయన వెతుకుతున్నాను. ఈయన వీళ్ళందరూ నాకు ప్రోగ్రాంలో ఏర్పాటు చేసినవాడు. ఒకసారి మీకు ఎంత కావాలో చెప్పండి, అంత ఇప్పిస్తాను, అన్ని ప్రాణం వస్తాను అన్నారు. నిజమే కదా. ఆయన అంత ఇప్పించారు, వెళ్ళారు. ఎంత ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఏర్పడినది నా బాధ్యత. అలాంటి వృత్తి కూడా మాత్రం ఉంది. పిఎల్ ఎవరితో వస్తుంది ఆ వృత్తి కూడా. మనం ప్లస్ వాడు ఇంప్రెస్ చేస్తారు, అదే తేడా. ఆ లాస్ట్ ఇయర్ అమ్మాయి జర్నలిజంలోకి రావద్దని చెప్పడం, అందరం ఇంట్లో బతికం, ఇంట్లో పైకి వచ్చాము, రోడ్డు ఇంట్లో రావాలమ్మా. ఇక మాలాగా తక్కువ స్థాయిలో ఉన్నారని కోరుకోవడం లేదు. మీరు గొప్ప స్థాయిలోకి రావాలి. ఎందుకంటే మనము నలుగురు నోళ్లలో పడే అవకాశం వస్తుంది. ఒక సెక్రటేరియట్లో పెద్ద ఆఫీసర్కు అవకాశం రాకపోవచ్చు, పెద్ద ఉద్యోగం వచ్చిన ప్రొఫెసర్లు పేరు రాకపోవచ్చు. మనకు బై లైన్ వస్తుంది. అది మన అజ్ఞానాన్ని బ్రహ్మాండంగా చూపిస్తుంది. ఇంతకుముందు పొలిటికల్ రిపోర్ట్స్ చూస్తుంటే మనకు రాజకీయాలు అర్థమయ్యేవి. ఆ రిపోర్ట్ మొత్తం జరిగిన తర్వాత మొత్తం కూడా అసలు 4 వేలు జరిగితే ఈ రిపోర్టర్ ఏ పార్టీ వాడో తెలుస్తున్నాడు, ఎవరిదైనా డబ్బులు తీసుకున్నాడో తెలుస్తుంది. అలా బెల్లు ఉంటారు కాబట్టి వ్యవస్థలో నమస్కారం. ఆ రామకృష్ణ గారిలో ఉన్న యోగి నమస్కారం, డాక్టర్కి నమస్కారం. ఆయన గుర్తుపెట్టుకొని ఎప్పుడు కృషి చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు నమస్కారం. 2 సార్లు నా ప్రోగ్రాం పిలిచారు, 3వసారి పిలవకుండా ఉండాలని కోరుకున్నాను. డియరెస్ట్ ఫ్రెండ్ అన్నారు. నేను అదే యాక్చువల్లీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ కాలం పాటు రామకృష్ణ గారు తెలిసిన వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను రామకృష్ణతో వర్క్ చేశాను, కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ టైం వర్క్ చేశాను. హన్సిడియాలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ జర్నలిజం మీద ఏదో అండి నాకు మోజు అని చెప్పి వచ్చాను. ఇలా కష్టాలు ఉంటాయని అనేవాడు. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు ఇంగ్లీష్ పేపర్ ఏదో చేస్తున్నారు సార్ అంటే. సో అలా అని ఆయన ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. సో ఆయన తొందరగా వెళ్ళిపోయారు, నేను కొంచెం లేట్గా బయటకు వచ్చాను. సో ఏదైతే చాలా తక్కువ కాలం నేను తనతో వర్క్ చేశాను, కానీ నాకు ఎందుకో తనతో ఒక వెల్విషర్ కనపడ్డాను. అంటే ఇవాటి కాలంలో మనకంటూ మంచి కోరుకుంటారు. మనం కలిసినా కలకపోయినా మాట్లాడకపోయినా మన గురించి మంచి అనుకుంటారు, మంచి ఆశిస్తారు అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో రామకృష్ణ గారు అలాంటి మనిషి పోవడం అంటే ఒక పెద్ద ఫ్రెండే కాదు, ఒక పెద్ద నష్టం అది నాకు. సో అందుకే నాకు ఇప్పటికి కూడా ఆలోచిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో దాని గురించి మాట్లాడాలి యాజ్ అ పర్సన్, యాజ్ అ జర్నలిస్ట్ అంటే అందరూ ఉన్నారు, కానీ యాజ్ అ వెల్విషర్ ఒక మనిషికి గురించి మంచి అనుకోవడం అనేది అది చాలా ఈజీ విషయం కాదు. అంటే ఎస్పెషల్లీ మా ఫీల్డ్లో ఒకసారి ఆయన ఉద్యోగం ఉంటే నాకు ఉండదు, నాకుంటే ఆయనకు ఉండదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఇట్లాంటి ఫీల్డ్లో కొంచెం అందరి గురించి మంచి అనుకోవడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ కూడా అలానే ఉంటాయి, కానీ ఆయన సాధారణంగా ఏ మనిషి గురించి చెడు మాట్లాడినా చాలా తీగా మాట్లాడతారు. సో అది చెడులాగా అనిపించదు. సో ఐ హ్యావ్ సమ్ రియలీ డియర్ మెమరీస్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బి హియర్ అమాంగ్స్ట్ హిస్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ ఆఫ్ యువర్ వర్డ్స్. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు. రామకృష్ణ ఇంకా ఇప్పటికీ లాభపడుతుంటే అనిపిస్తుంది. ఎందుకంటే అంత క్లోజ్ పనిచేసింది చాలా సంవత్సరాలు. ప్రతి డెస్క్లో జనరల్ డెస్క్లో పనిచేస్తున్నప్పుడు శాస్త్రి గారి దగ్గర పనిచేసాం. శాస్త్రి గారి దగ్గర చాలా నేర్చుకున్నాం. వేగము అది రామకృష్ణ అభిమానించే జర్నలిస్టులో శాస్త్రి గారు. నాకు లాస్ట్ రోజుల్లో బాగా గుర్తు రాజశ్రీ కళ్యాణ్ గారి గురించి చెప్పాను. రాజశ్రీ కళ్యాణ్ ఒక వెబ్సైట్ ఏదో మేనేజ్ చేస్తున్నారు, దానికి రాయాలా అని బాగా చెప్పాను. ఇది ఎన్నికల సీజన్. ఈ ఎలక్షన్ సీజన్ అంటే రామకృష్ణ ఎంత ఇష్టం అంటే ఎలక్షన్ ఎనాలిసిస్ పర్ఫెక్ట్ ఎనాలిసిస్ చేస్తాడు. ఎలక్షన్ ఎనాలిసిస్ చేయాలంటే జనరల్ ఇప్పుడు నోటికి వచ్చి మాట్లాడి యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నారు.
కానీ రామకృష్ణ పద్ధతి ప్రకారం సైంటిఫిక్ అనాలిసిస్ ఉండేది. అనాలిసిస్ చేయాలి అంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి, ప్రజల నాడేంటి తెలియాలి, వర్తమాన అంశాలు ఏంటి తెలియాలి. ఇవన్నీ కూడా ఏ స్టేట్కి సంబంధించిన పాలిటిక్స్ అయినా కూడా అంతే అద్భుతంగా విశ్లేషణ చేసే వాడు రామకృష్ణ. ఎన్ని గంటల తరబడి మహారాష్ట్రలో ఏదైనా ఎన్నికలు జరిగితే దాంట్లో ఇంత కాంప్రహెన్సివ్గా చిన్న చిన్న కాన్స్టిట్యున్సీస్ గురించి కూడా డీటెయిల్గా చెప్పేవాడు. ఆ 30 సంవత్సరాల క్రితం అక్కడ ఎట్లుండేది అని చెప్పేవాడు. అప్పుడే పడేవాడు అనేది ఏంటర్ నాయన. ముఖ్యంగా ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధించి బాగా రైతులు గొడవ చేస్తున్నప్పుడు తను నాతో షేర్ చేస్తున్న సమాచారం చూస్తే ఇంత నాలెడ్జ్ ఉంది రామకృష్ణ, ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆంధ్రజ్యోతిలో అయితే వండర్ఫుల్ పీసెస్ ప్రొడ్యూస్ చేశాడు. ఏ విషయం చూసినా కూడా రామకృష్ణ అసలు మంచి మేధావి. కోల్పోవడం నాకైతే చాలా నష్టంగా అనిపిస్తుంది. నేను రామకృష్ణ నుంచి నేర్చుకునే చాలా ఉంది. జనరల్గా ఈ జర్నలిజంలో కొత్త గొప్ప నేర్చుకుంటే డెస్క్ ఇన్ఛార్జీల నుంచి నేర్చుకుంటాం. వాళ్ళు మంచోళ్ళు అయితే నేర్పుతారు, కిరాటకులు అయితే హింసించి చంపేస్తారు, నలిపారేస్తారు. అదృష్టవశాత్తు మాకు ఒక సత్రి గారు, శాస్త్రి గారికి ఇద్దరు ఉండేవారు. నేర్చుకోవడానికి ఆస్కారం, మురళి గారు కూడా ఉండేవారు. ఇలా ముగ్గురు నుంచి నేర్చుకున్నాం. అయితే మనము వృత్తిలో రాణించాలి అని అంటే మనకి వేరే మార్గం ఏం లేదు. ఎవరు ఎనాలిసిస్ చేసి చెప్పరు. కానీ మా అదృష్టవశాత్తు రామకృష్ణ నాకు దొరికాడు. రామకృష్ణ మనకు రాసిన వ్యాసాల గురించి, వార్తల గురించి విశ్లేషణ అందించేవాడు. ఇది తప్పు, ఇది ఇట్లా బాగా రాసావు, ఇది బాగా రాయలేదు, అది అందరితో చేసేవాడు కదా, చాలా క్లోజ్ ఉండే వాళ్ళతో చేశాడు. జనరల్గా జర్నలిజంలో వర్తమాన మనతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా మనల్ని వెనక తింటేవాళ్ళు, లేకపోతే మన గురించి ఏడ్చేవాళ్ళు ఉంటారు. రామకృష్ణ ఎంతో అద్భుతంగా నేను జర్నలిస్ట్గా మౌల్డ్ చేసుకోవడానికి చాలా సహకరించాడు. నాకు ఇంగ్లీష్ జర్నలిజంలో పోవాలి తను అంటున్నాం. ఫస్ట్ నేను వెళ్ళాను, తను కూడా జర్నలిజంలోకి వచ్చి ఇంగ్లీష్ జర్నలిజంలోకి వచ్చాడు. చాలా అద్భుతమైన జర్నలిస్ట్ కోల్పోయామనే బాధ నాకు ఇప్పటికే ఉంది. అయితే లాస్ట్ టైం జర్నలిజంలోకి పోతున్నాడు. నా డాటర్ అసలు ఇద్దరు కూడా జర్నలిజం కోర్సులు చేశారు. నా భార్య జర్నలిస్ట్, మా మదర్ జర్నలిస్ట్, అందరూ జర్నలిస్టులు. మా అమ్మాయిని జర్నలిజంలో కోర్సులు చేస్తే తిట్టాడు. బుద్ధుందా నీకు, ఏం చేసేవాడిని. అరే అన్న అట్టగా మనం చేసిన తప్పు. అదేంటి జర్నలిజంలో ఉండమంటే 2 జర్నలిజం ఉన్న తర్వాత వేరే వాటిలో పోవాలి అని ఎన్నింటిలో పోవచ్చో చెప్తే ఓకే ఏదో ప్లాన్ ఉంటుంది అని అన్నాడు. రామకృష్ణ ఒక నిజమైన మధుర అనుభూతి, నాకు ఒక అద్భుతమైన ఫ్రెండ్. అలాంటి వాడు దొరకడం నా అదృష్టం. తను ఎట్టి పరిస్థితుల్లో నా జ్ఞాపకాల్లో, నేను రాసే రాతల్లో తను హాస్యప్రియుడు. తను ఎన్ని మాటలు మాట్లాడేవాడంటే హెడ్డింగ్స్ మీద జోకులు వేసేవాడు. మధు మేము అక్కడ కూర్చొని నవ్వుకునేవాడు. జర్నలిస్ట్లో పనిచేసేవాడు అందరం బాగా నవ్వుకునేవాడు. అంత హాస్యప్రియుడు, అంత మంచి సాహిత్య ప్రియుడు రామకృష్ణ లేకపోవడం తీరని. అయితే ఈ సందర్భంగా నేను వంద్ర గారిని, రాష్ట్ర గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి లాస్ట్ టైం ప్రేమ గారు కూడా ఇప్పుడు వచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ గారు వచ్చినందుకు. వారికి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చారు లాస్ట్ ఇయర్. అప్పుడే ఈ సంవత్సరం కూడా మళ్ళీ ప్రోగ్రామ్ చేయాలని, కొద్దిగా భిన్నంగా చేయాలని పుస్తకం రూపంలో తెచ్చారు. 25 మంది జర్నలిస్టులు ఎంతో పని మందిలో ఎలక్షన్ హడావుడిలో ఉన్నా కూడా వాళ్ళందరూ వ్యాసాలు రాశారు. మేడం వందన గారు అంటూ బట్టే ఇది జరిగింది. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ కలకాలం మా దగ్గర ఒక పుస్తక రూపంలో ఉండి ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు, అందరూ తెలియదు, బట్ మా నాన్నగారికి అందరూ తెలుసు. అండ్ రామకృష్ణ గారితో నాకు యాక్చువల్గా పరిచయం లేదు అసలు. ఆయన ఎప్పుడు నేను కలవలేదు, చూడలేదు, మాట్లాడలేదు. బట్ ఆయన గురించి చాలా విన్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకోవటం అనేది యాక్చువల్గా అది నాకు ఆనర్. అలాంటి ఒక జర్నలిస్ట్ పేరు మీద అవార్డు తీసుకోవటం అంటే దట్ మీన్స్ ఎంతో కొంత ఏదో నేను కూడా కొంచెం చేసే ఉంటాను అని అనిపించింది నాకు. అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ రియలీ డిజర్వ్ ది అవార్డ్స్, బట్ ఐ ఫెల్ట్ ఓకే, దట్ మీన్స్ ఐ డన్ సంథింగ్ అలా అనిపించింది. అండ్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి ఇంత గొప్పగా అందరూ మాట్లాడుకుంటున్నారంటే నా దృష్టిలో ఆ వ్యక్తి చనిపోలేదు. స్టిల్ దేర్ ఈజ్ అమంగ్ us and he lives on, and we are very grateful that we have someone like him. మన మధ్యలో ఇలాంటి మనిషి ఒక వ్యక్తి ఉన్నారు అని తెలుసుకోవటం, ఆయన స్మరించుకోవడం అనేది మనకు చాలా అదృష్టం, అదొక ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ వన్.
వీళ్ళు రాసే చేసి గురించి మాట్లాడే ఆయనతో కలిసి పనిచేసేది చాలా మెమరీస్ ఉన్నాయి ఆయనతో. యాజ్ ఎ జర్నలిస్ట్ తర్వాత ఫస్ట్ ఈనాడులో విన్నాను నేను ఈనాడులో మానేసి ఆంధ్రప్రదేశ్లో చేరిన రోజే కూడా వచ్చారు అక్కడ పరిచయం అయింది. తర్వాత 4 years కలిసి పనిచేసాం. ఫ్యామిలీ కూడా ఆయన గురించి చెప్పే స్థాయి నాకు లేదనుకుంటుంది. ఎందుకంటే చాలా జూనియర్. అఫ్కోర్స్ ఈనాడులో చేశాను, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాను, బట్ నేను చాలా జూనియర్ని. ఆయన గురించి చెప్పేంత నాకు లేదు. థ్యాంక్ యూ. పెద్దలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అంటే ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే పెద్దలందరి ముందు ఒక మాట గురుగారిని నేను స్మరించుకోవడానికి ఈ అవకాశం అందుకు వందనమ్మ గారికి అలాగే రాష్ట్రకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. విచిత్రంగా నేను జర్నలిజం మొదలుపెట్టింది ఆదిల సార్ దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి రామ సార్ దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి వస్తుంటే మన సార్ దగ్గరికి వెళ్ళింది. మాట్లాడుతున్నాడు ఆర్కే సార్ వరకు వెళ్ళింది. అంటే ఒక ఏదో ముఖ్యం ఒక్కొక్కటి ముత్యాల పోగు అన్నట్టు ఒకటి అలా వరుస కూర్చుకుంటూ నాకు నా వరకు తీసుకొచ్చారు. అంటే ఆ భగవంతుడు మరి అంతా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. నా జీవితంలో కొంతమంది ఇక్కడ చూడడం అయితే మొదటిసారి, అంటే టీవీలలో పేపర్లో చూడడం ఒక రకంగా అయితే జర్నలిజంలో ఉన్న 12 ఏళ్ళ నుంచి ఇంత ఒక వ్యవస్థను నా ముందు ఏర్పాటు చేశాడు ఆ భగవంతుడు. వీళ్ళందరూ ఇలా కలిపినందుకు ఇప్పుడు ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ మీ ద్వారా నాకు మరింత పరిచయం కానీ లేకపోతే ఒక స్థాయి రావడం కానీ జరిగింది. ఆర్కే సార్కి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ రాము సార్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు నేను. ధన్యవాదాలు. వీడియోలో నేను సెట్ ఏం లేదు, ఏదైనా కొలాబరేట్ చేద్దాం. నేను వృత్తిరీత్యా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను. ఇలాంటి సభలు ఎప్పుడు పాల్గొన్నది లేదు. సో ఇలాంటి ఉపన్యాసాలు మాట్లాడడానికి అలవాట్లేదు నాకు. టెక్నికల్ విషయాలు మాట్లాడడం లేకపోతే రైతులతో మాట్లాడడం అంటే కొంతవరకు తెలుసు. ఇకపోతే నా అసోసియేషన్ రామకృష్ణ గారితో చెప్పాలంటే పూర్తిగా నేను ఆయన ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ కలవలేదు. మా అబ్బాయి సుధాంశు లాస్ట్ మంచి ఫ్రెండ్స్. 2019 నుంచి వాళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. లాస్ట్ ద్వారా వాళ్ళ నా గురించి నాకు అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలుస్తూ ఉండేవి. 2020లో యాక్చువల్గా హెల్త్ బాగాలేకపోవడం అనేది నాకు తెలుసు. చాలా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని హాస్పిటలైజ్ అయ్యారు అనే విషయం తను చెప్తూ ఉంటే వినేవాడిని. ఆ టైంలో ఆయన హాస్పిటల్ ఉండడం వల్ల ఉండడం బాగాలేకపోవడం వల్ల కలిసి అవకాశం ఎప్పుడు రాలేదు. సో 21లో యాదృచ్ఛికంగా ఒక్కసారి ఆయన గొంతు నేను ఉన్నానంటే అది కూడా చాలా మంచి సందర్భంలో కాదు. నాకు కోవిడ్ నుంచి నేను హాస్పిటల్లో ఉన్నాను నేను. ఆ టైంలో ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏమంటే ఆయన కొంచెం అప్పుడే కాఫ్ స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ మంత్లో. సో ఆయన కొంచెం భయం, వందరగా కొంచెం భయం వేసింది. సో నాతో మాట్లాడించారు ఆయన. ఆయనతో మాట్లాడితే కొంచెం ధైర్యం వస్తుంది, ఆయన ఆల్రెడీ హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నారు, ఫోన్ చేశారు. సో ఆ విధంగా ఒక 2-3 minutes నేను ఆయన గొంతు విన్నాను. అడిగారు, మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా, హాస్పిటల్ నుంచి కాఫ్గా ఉంటుంది, ఆయన హాస్పిటలైజేషన్ అవసరమా, ఏం చేయమంటారు, మీ సలహా ఏంటి అని అడిగితే అప్పుడే అవసరం లేదండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ చేస్తారు కానీ మీరు ఫస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం లాంటివి జరిగితేనే హాస్పిటలైజేషన్ అవసరం అవుతుంది. మీ హాస్పిటల్ నాకు తెలిసిందే, మీరు కావాలంటే నేను ఈ డాక్టర్తో మాట్లాడి ఇప్పుడే అడ్మిషన్ ట్రై చేయగలను,
అని ఆయన మాట్లాడారు. అంటే ఆ గొంతు విన్నారంటే నేను 27th ఏప్రిల్ డిశ్చార్జ్ చేసి వచ్చాను. నా పెద్ద కండిషన్ అంత సీరియస్ కాదు, నాకు కోమార్బిడిటీస్ కూడా నాకేం లేకపోతే అందువల్ల నేను త్వరగా బయటకు వచ్చాను. ఆ తర్వాత 1 వీక్ అనుకుంటాను కదా, మే 5th. సో నేను బయటకు వచ్చిన ఒక 7 daysకి సో నాకు అసోసియేషన్ చాలా తక్కువ, మంచిగా చూడలేదు కాబట్టి ఎప్పుడు 100 నాకు గురించి చెప్పుకుంటారు. ఆ తర్వాత కొంచెం మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కావడం అనేది ఎక్కువసార్లు జరిగింది. నేను కలిసినప్పుడల్లా ఆవిడ ఒకటే చెప్పేవాడు, మీ ఇద్దరికి చాలా కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. మ్యూజిక్, నాకు కొంచెం మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రవేశం కూడా ఉంది. సో మ్యూజిక్ గురించి, తర్వాత నాకు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. బాపు అంటే బాపు బొమ్మలు చాలా ఇంట్రెస్ట్, నేను తీసుకుంటాను కూడా. సో ఇవన్నీ బాపు బొమ్మల గురించి ఉన్న ఇంట్రెస్ట్, మ్యూజిక్ ఉన్న ఇంట్రెస్ట్, ఇవన్నీ మీ ఇద్దరు కలిసిందే చాలా బాగుండేది. మీ ఇద్దరు అసోసియేషన్ చాలా లైవ్లీగా ఉండేది. సో అని ఆవిడ అంటూ ఉంటారు. నాకు ఈవెన్ ఐ ఫీల్ దట్ ఐ షుడ్ హ్యావ్ వన్ ఛాన్స్ టు మీట్ ఫిజికల్లీ, వన్ ఛాన్స్ చేయండి. సో లాస్ట్ టైం కూడా నేను అది ఫస్ట్ ఆయన బర్త్డే పాస్ట్ అవే ఫస్ట్ టైం వచ్చి ప్రేమ గారికి అవార్డు ఇచ్చినప్పుడు నేను వచ్చాను అమాంగ్ ఆడియన్స్. సో ఈ రోజున ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్ నన్ను పిలవడం ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ ప్రౌడ్ టు బి అమాంగ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వందన. అండ్ లాస్ట్ ఇయర్ మీరందరూ సలహా ఇచ్చినట్లు జర్నలిజం గురించి యూ షేర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లిమిటేషన్స్ ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం. అది నిజం కావచ్చు, కానీ లాస్ట్ ఇయర్ ఐసిఎస్ పార్క్ ఇన్ లాస్ట్ ఇయర్ జర్నలిజం అంటే పర్సన్ డైరెక్ట్ జర్నలిజం కాకపోవచ్చు. ఈ రోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం. దేర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్. ఇప్పుడు ప్రఖ్యాత ఉంది, ప్రేమ గారు ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూస్ చేసడం చాలా పాపులర్ అయ్యారు. సో ఐ సీ దట్ స్పార్క్ ఇన్ లాస్ట్ ఇయర్. ఐ థింక్ షీ కుడ్ బి వన్ లైక్ దట్ అండ్ షీ కుడ్ మేక్ a dent in the field of journalism also. So don't give up and you can pursue this passion also. You have it in you. Okay. Thank you very much for giving this opportunity. Thank you so much. ట్రై చేస్తున్నా. ఈ ట్రై చేయడం అన్నది 3 నెలల ముందు నుంచి మొదలెట్టానండి. అందరితో మాట్లాడి అందరి దగ్గర నుంచి ఆర్టికల్స్ తీసుకుని ఒక బుక్ చేయించాలి అని సంకల్పించాను. టు బి ఫ్రాంక్ భయపడుతూ మొదలుపెట్టాను. ఎందుకంటే ఒకటి, నాకు ఇక్కడ చాలా మంది ప్రత్యక్షంగా తెలియదు. ఇంకొకటి, ఈయనతో వాళ్ళకున్న అనుబంధం ఏంటి అన్నది కూడా పూర్తిగా నాకు తెలియదు. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటూ ఈయన గురించి నేను తెలుసుకోవాలి అని మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. అయితే పీక్ ఎలక్షన్ మూమెంట్ నేను అందరినీ కలిపిన టైం కూడా అతి భయంకరంగా, అందరూ చాలా హెక్టిక్ షెడ్యూల్గా నేను అందరినీ కలిపాను. కానీ నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, నా కుటుంబం చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. ప్రతి ఒక్కరు నేను అడిగానని కాదు, నాకు అవకాశం ఇచ్చారు మేడం, వీఆర్ సో హ్యాపీ. నేను ఇదే విన్నాను. ఎవరు ఒక బలవంతంగానో లేకపోతే ఈ టైంలో నా నెత్తి మీద పని పెట్టిందనో నాకు తెలిసి ఎవరు అనుకోలేదండి. ప్రతి ఒక్కళ్ళు మేము ఈ జ్ఞాపకాలు మళ్ళీ మేము రెండర్ చేసుకుంటున్నాము, మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన గురించి మాట్లాడడం, రాయడం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. సాకే గారితో మాకు ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఇంకా మీకు నేను చెప్పాల్సింది కూడా ఏంటంటే, ప్రతి ఆర్టికల్ చదివి నేను కంటెంట్ పెట్టుకున్నానండి. అది బాధ, ఆనందం, లేకపోతే తన గురించి నేను కొత్తగా తెలుసుకున్నానన్న విషయంలో ఎందుకంటే వచ్చేది నాకు తెలియలేదు. నాకు ఎప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. నాకు ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్. నాకు ఎలా చెప్పాలి, హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ అన్నది కూడా నాకు తెలియట్లేదు. ఒక మనిషి ఉన్నప్పుడు, మనిషి అవసరం ఉన్నప్పుడు, మనిషికి డబ్బు ఉన్నప్పుడు, నాకు తెలిసి చాలామంది మనుషులు ఉంటారండి. చాలామంది ఉంటారు, వాళ్ళ అవసరాల కోసం మనం పొగుడతారు, వాళ్ళ అవసరాల కోసం మనతో ఉంటారు. అది అయిపోయిన తర్వాత చాలామంది మర్చిపోతారు. నాకు తెలిసి నా కుటుంబంలో ఎవ్వరూ అలాంటి వాళ్ళు లేదు. ప్రతి ఒక్కళ్ళు హార్ట్ఫుల్గా మాట్లాడారు, ప్రతి ఒక్కళ్ళు ప్లస్ చేశారు. ఈ బుక్ నేను తీసుకొచ్చాను అంటే దీని వెనకాల చాలామంది శ్రమ ఉందండి, చాలామంది శ్రమ ఉంది. గైడ్ చేశారు, మీరు చేయగలరని ధైర్యం చెప్పారు. ఎస్పెషల్లీ నేను చెప్పాల్సిన పర్సన్ సుధాంశు.
నాతో రాత్రి కూడా కూర్చున్నాడు అబ్బాయి. మొత్తం కవర్ డిజైన్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన చేతుల మీద చేశాడు. లాస్ట్ మూమెంట్లో యాక్చువల్గా అరిచాను లిటరల్లీ. నేను టైం అయిపోతుంది, బుక్ నాకు అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ వాడు నన్ను కూర్చోబెట్టి చాలా కూల్ చేశారమ్మా, మేము ఉన్నాం, మేము చేసి పెడతాం, డోంట్ వరీ. అలాగే మన పిన్ని కొడుకు మా తమ్ముడు వాడు ఇక్కడ లేడు, అల్లాపురంలో ఉన్నాడు, అక్కడి నుంచి గైడ్ చేసి మొత్తం తను చేశాడు. ఇక పర్సనల్గా నాకు ప్రతిదీ అప్ టు డేట్గా ఎప్పటికప్పుడు చెప్తూ, ఇక వీళ్ళని వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవి, వీళ్ళతో మీరు మాట్లాడండి, ఇలా చెప్పండి, ఆర్టీకి వీళ్ళు ఇంత క్లోజ్, ఇవన్నీ నాకు చెప్పింది మా రామన్న. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమో ఆయన లాస్ట్లో మీతో ఏం మాట్లాడారో నాకు తెలీదు, బట్ లాస్ట్ ఇయర్ ఇవన్నీ నువ్వు చూసుకో రాము అని చెప్పారు అని ఒక్క మాట ఆయన నుంచి నేను విన్నాను. ఆ రోజు నుంచి నాకు సొంత అన్నదమ్ములు లేరండి. నాకు ఒక అన్నయ్య రాము గారు, ఒక తమ్ముడు వెంకట్ గారు. దట్స్ నేను వాళ్ళ గురించి అంతగా చెప్పలేను. వెంకట్ గారు కూడా ప్రతిసారి నా వెనకాల ఉండి, మేడం మీకు ఏం కావాలో చెప్పండి, ఫిజికల్గా నేను రావాలా, ఏదైనా చేయాలా, ఎక్కడికైనా వెళ్ళాలా, ప్రతి ఒక్కళ్ళు. ఆపిల్ రాఘవేంద్ర గారు, ఆయన నేను నా బుక్ రిలీజ్ ఫంక్షన్ చాలా రోజులు అయింది, ఆయన ప్రత్యేకించి ఆయనంతా నేను ఫోన్ చేసి నేను రాసి పంపిస్తానండి అన్నారు. ప్రతి ఒక్కళ్ళు, శాస్త్రి సార్ అయితే ఆయన ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ ఆయనే పంపించారు. వీళ్ళందరూ ఆకే క్లోజ్, మీరు ఒకసారి ఫోన్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఒక్కదాన్ని చేసుకున్నానన్న ఫీల్ నాకు కలిగించలేదండి. నేను ఇంకా అంటే మనిషి ఉన్నప్పుడు మీరు చూసి ఒక ఫ్రెండ్షిప్ ఇదంతా నడిచింది. నేను నా కొత్త ఇంటికి మారిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 18లో వచ్చాము, 21లో ఇది అయింది. సో ఆ ముందున్న ఫ్రెండ్స్ తర్వాత అప్పుడు నాకు పరిచయం అయిన తర్వాత కంటిన్యూ అవుతున్న వాళ్ళు అందరూ నాతోనే ఉన్నారు. మా పాత పేరెంట్స్ వాళ్ళు కూడా చాలా చిన్నప్పుడు మా ఉషా గారు, ఈరోజు ఆవిడ ఫోన్ చేసి నాకు అర్జెంట్గా మీరు బొకేస్ కొంటారో చేస్తారో నాకు తెలిసి చేసి పడాలన్నాను. అది ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం నేను వాళ్ళకి చెప్పేదాన్ని అలాంటి వాళ్ళు. ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను వాళ్ళతో కాంటాక్ట్లో కూడా టు బి ఫ్రాంక్ లేను. అవన్నీ వాళ్ళు చేసి తీసుకొచ్చారు. ఎవరు పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మేము ఉన్నాం, మేము వస్తామండి. నేను స్పెషల్గా చెప్పుకోవాల్సిన పీపుల్ నా ఫ్రెండ్స్, నా నైబర్స్ అనే కన్నా నా అమ్మ బంధువులు వాళ్ళు, ఉమా గారు అండ్ అనిత గారు. ఇంకా చాలా చిన్న పిల్లల్లో నా బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ రామచంద్రరాజు. ఒక్కసారి నిల్చోండి సార్, ఒక్కసారి సార్ కైండ్లీ. ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్. తను యుఎస్లో ఎంఎస్ చేస్తున్నట్టు. నాకు ఈయన అది అయ్యాక నాకు ఒక లాస్ తెలియకుండా చూసుకున్నది ఉమా గారు, నెక్స్ట్ తాను, అనిత, వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు అయిపోయిన వెనక అట్లే ఉన్నారు. సో మొన్నటి వరకు ఒక్కదాన్ని ఉన్నానేమో, నెక్స్ట్ వీక్ ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి, ఎస్పెషల్లీ లాస్ట్ డే అంటే కొంచెం భయపడ్డానండి. కానీ ఇప్పుడు నాకు భయం లేదు, ఉన్నారు నాకు అందరూ, నో ప్రాబ్లం. ప్రేమ గారు మొత్తం ఆ రోజంతా నేను ఫోన్ చేస్తే ఆవిడ నా ఫోన్ కూడా తీసే పరిస్థితి లేదు, అలా ఇంటర్వ్యూస్ నడుస్తున్నాడు. నిజానికి పెద్ద ఈయనతో ర్యాపో లేకపోయినా లాస్ట్ టైం మీరు ఫెలిసిటేట్ చేసిన ఒక్క 2 ముక్కలు నాతో పంచుకోండి అంటే, రేపు నేను ప్రింటింగ్ ఇచ్చేస్తానగా ముందు రోజు రాజు కూర్చొని పంపించాను ఆవిడ. నెక్స్ట్ రాజేశ్వరి గారు అంటే ఇంకా మేము ఎక్కువ ఫోన్లో మాట్లాడుకోవడం, ఈయనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు ఆల్టర్నేట్గా టెయ్యి కూడా ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ ఫోన్స్లో మాట్లాడుకునేవాడు వాళ్ళు. సో ఇక్కడ ప్రత్యక్షంగా నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాలేకపోయారు, బట్ అందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు మేము రావట్లేదండి అంతే. బిఎస్ గారు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు, మధు గారు, ఎవరు సార్ అయితే అసలు లాస్ట్ ఇయర్ మీకు రామచంద్ర పంపించారని మీరు వచ్చారు, ఈ ఇయర్ కూడా అసలు నేను ఫోన్ చేసి చెప్తుంటే సతీష్ గారు కానీ వీళ్ళంతా మేము వస్తామంటే మేము దగ్గర చేస్తాము. ఒక మనిషి ఆయన చెప్పినట్టు ఇందాక ప్రేమ గారు అదే అన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, వెళ్ళిపోలేదు. ఫర్ ఎవర్ ఇలా మనం ఎవ్రీ ఇయర్ కలుస్తున్నాం. మీ అందరి ఆర్టికల్స్తో ఆయన బ్రతికించాలని ఒక కోరిక అయితే, నేను తెలుసుకోవాలని ఇంకో కోరిక. ఆ ఒక్క దీంతోనే నేను బుక్ చేయించాను. మా అమ్మగారు అనిత గారు చాలా ఐడియాస్, చాలా వాటికి టు బి ఫ్రాంక్ నాకు కొడతారు వాడి, నాకు అది కూడా తెలుసు. కానీ ఈ కోరిక నాకు కాదు, రాము గారిది. ఇందాక గట్టిగా అదే చెప్పారు.
ఉమా గారు ఇంట్రెస్ట్ లేదు ఆయన చెప్పారు. మీకు ఇష్టమైతే ఒక్కసారి ఆయన తలుచుకుంటున్నాను నేను, ప్లీజ్. నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే తనకి అస్సలు హెల్త్ బాగాలేదండి, పాప హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ వస్తున్నారు. ఫస్ట్ కాపీ నేను తనకే ఇవ్వాలి అనేది ఈరోజు నేను ప్లాన్ చేస్తున్నాను, బట్ నాకు టైం అందలేదు. రాము ప్లీజ్ ఒక్కసారి. రాము ఏం చేయదు.